నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు అధిక సంఖ్యలో పాల్గొన్న అభిమానులు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మరి ఉట్టికెక్కనైనా ఏదో ఆకాశానికి మరి నిచ్చెన పెట్టలేసినట్టు ముందు నీ తెలంగాణ సంగతి తేల్చండి. నువ్వు ఇచ్చిన హామీలేంటి, గ్యారెంటీలు ఏమిటి, ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు కూనీ రాగలైతే తీస్తున్నావో మన ఇండియా కాంక్లేవ్లో నేను 3,75,000 కోట్ల అప్పు ఉందనుకొని నేను హామీలు ఇచ్చాను, గ్యారెంటీలు నేను మా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు మేము నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాము. నాకు వచ్చే ఆదాయం ఎంత, వడ్డీలకు అసలుకే పోతున్నది, నీ అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎన్నికల ముందు 7 లక్షల కోట్లు అప్పు అని చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి మాట్లాడుతున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు. ఇవాళ కొత్తగా నాకు 7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసింది కాబట్టి ఆర్థిక పరిస్థితి సేకరించలేదు. గ్యారెంటీలు ఉచితాలు ప్రకటించే ముందు సోయి లేకుండా మాట్లాడి ఇప్పుడు ఉచితాల మీద చర్చ జరగాలంటున్నాడు. అంటే ఈ రకంగా తెలంగాణ ప్రజలు మొత్తం కుచ్చుటోపి పెట్టి ఇప్పుడు మళ్ళీ ఉచితాల మీద చర్చ జరగాలి, అభివృద్ధికి డబ్బులు లేకుండా పోతున్నాయి. వాస్తవంగా ఇవాళ డీలిమిటేషన్ అనేది ఇది ఒక రాజ్యాంగ బద్ధ కార్యక్రమం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా ఆర్టికల్ 81, ఆర్టికల్ 82కు అనుగుణంగా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా మరి గణాంక వివరాలు తేల్చాలి. జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలు కేటాయింపు జరగాలని 81, 82 సూచిస్తూ ఉంటే మళ్ళీ ఆ రకంగా రాజ్యాంగపరమైనటువంటి ఈ ప్రక్రియను కూడా దానికి రాజకీయాలు మరి అంటగొడుతూ ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి మన ఎన్నికల్లో కూడా కులాలను రెచ్చగొట్టి మతాలను అంటే మైనార్టీలను ముస్లింలను బుజ్జగించుకొని ఓటు బ్యాంకుగా మార్చుకుందామని చేసిన కుట్టిల యత్నాలు మన పార్లమెంట్ ఎన్నికలతో భగ్నం కావడంతో ఇప్పుడు కొత్త పల్లకి కొత్త రాగాన్ని ఎత్తుకుంటున్నారు. ఏందది? దక్షిణ భారతం, ఉత్తర భారతం అని. అంటే ఈ రకంగా కాంగ్రెస్ యొక్క సంస్కృతే అంటే బ్రిటిష్ వదిలి వెళ్ళినటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీని కొనసాగిస్తూ విభజించు పాలించు. అధికారం ఉన్నప్పుడు చేసింది లేదు. వైఎస్ఆర్సీపీ లీడర్ చొండూరి రవిబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారు జగన్ గారి కోసమని. అమాయక జనానికి చెప్తే నమ్ముతారు కానీ జగన్ గారికి తెలీదా నువ్వు త్యాగం చేసింది లేనిది? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2 వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి. ఒకటి కొండా సురేఖ, 2 పిల్లి సుభాష్ చంద్రబోస్. మీరు రోషి గారి ముఖ్యమంత్రికి ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు. తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త క్యాబినెట్ని ఎన్నుకుంటారు. ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నిన్ను క్యాబినెట్లోకి తీసుకోలే. 2 నెలలు నువ్వు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దేమని. ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు. ఇక ఎట్లాగో మంత్రి పదవి రాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం. ఇవన్నీ నిజం చెప్తా, నిజాలు చెప్తా అంటే నిజం చెప్పేవాడు ఎవరు? నేను నిజాలే చెప్తున్నాను చెప్పడు. అమ్మవారి సాక్షిగా, అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు. బిడ్డల సాక్షిగా, మనవాళ్ళ సాక్షిగా అని ఎవరు. ఎందుకు? అసలు ఈ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా. కొడుకు మీద ఒట్టేసుకోవటం, మనవడి మీద ఒట్టేసుకోవటం, ఆఖరికి ఆళ్ళొట్లు సరిపోవని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను అవినీతి చేయలేదంటాం. మీ నాన్నగారి ఆస్తులు కొంజేడులో
1 ఎకరం కూడా అమ్మినట్టు మేము ఆ గ్రామంలో కనుక్కుంటే చెప్పలా. 1 ఎకరం కూడా అమ్మినట్టు ఎవరు కొన్నిచేడు గ్రామస్తులు చెప్పట్లా. మరి మీ నాన్నగారు ఆస్తులు అమ్మి రాజకీయాలు చేస్తే అసలు నువ్వు చేసిన రాజకీయాలకి మీ నాన్నగారు ఆస్తి ఎన్నిసార్లు అమ్మాలి? 5 సార్లు ఎలక్షన్ చేసావు. మీ విలాసాలకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని రష్యా పోయి పేకాటాడే శక్తి నీకు వచ్చిందా మీ నాన్నగారు ఆస్తితోటి? గోవాలో, శ్రీలంకలో క్లబ్బుల్లో మీరు ఆడే కోట్ల రూపాయల ఆటలకి మీ నాన్నగారు ఆస్తి ఒకరోజు సరిపోద్దా? మీరే చెప్పారు కదా, నాకు క్యాసినోకి వెళ్తానని, పేకాట ఆడతానని, ఇంకా చాలా విలాసాలకు నేను లగ్జరీగా ఉంటానని మీ మాటల్లో మీరే చెప్పారు. సౌమ్యుడిని అనుకుంటారంటాడు. మీరు సౌమ్యుడని మీకు మీరు సర్టిఫికేట్ రాసుకుంటే ఎట్టవాసు గారు ఈ ఒంగోలులో ఎవరి జోలికి రాని బ్రాహ్మణుల జోలికి, నోరులేని వయసుల జోలికి, వాళ్ళ ఆస్తుల జోలికి, వాళ్ళ మాన ప్రాణాల జోలికి వెళ్తేనే కదా వాళ్ళందరూ శాపం తగిలి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇది మీరు తెచ్చుకున్నదే కదా. ఈ జిల్లాలో ఎంతమందిని ఉన్నది 12 సీట్లు. 12 సీట్లకి ఎంతమంది అభ్యర్థులు మీరు ప్రోత్సహించేవాళ్ళు? ఇది అందరికీ తెలుసు కదా, అనుభవించిన వాళ్ళందరికీ. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10 మంది అభ్యర్థుల్ని ప్రోత్సహించి గ్రూపులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలకు లొంగారో అన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి. అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం. ఇప్పుడు దాకా కలిసి తిరిగాం, అందరం కలిసి తిరిగాం, మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతోటి మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన్ని గెలుపునే మీరు ఆయన గెలుపోవటం వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు. తర్వాత మీరు ఇక రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకోవటం కాకుండా భూములు మన హయాంలో ఈ ఒంగోలులో సిట్ వేస్తే ఆ సిట్టుని మీరు ప్రయత్నం చేయలేదు ఆపడానికి. ఆ సిట్టు ముందుకెక్కడికి వెళ్తుందోనని ఎస్పీ గారిని బలవంతం చేసి ఎన్నికల టైంలో ఆ ఎస్పీ గారిని మార్చింది మీరు కాదా? నోరు లేని వాళ్ళ ఆస్తులు మీ చుట్టూ ఉన్నోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని, వాళ్ళ ఆస్తుల్లో జోక్యం చేసుకున్నారని మీ మీద ఒత్తిళ్ళు వస్తే మీ దాకా వస్తాయేమన్నా. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అసలే చీకటి, గాఢ అంధకారమైన వెళ్లే దారంతా గోతులు, గుంతలు, లోయలు, అగాధాలు ఉన్న ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో
మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో, నిజమేమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. రేపు అంటే ఇవాళ ఎంతో కొంత స్పందించాల్సి ఉంటుంది. అపోజిషన్ లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశా. ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు. నాకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది. కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాలేదు. మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ, చాలా శ్లోకాలు చదువుతూ, చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు. ఒక మాట మాత్రం అన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి. నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట. ఇవాళ కాదుగా, మేము దేవుడి నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీది. 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు
దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ. అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్ కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా? అది బలం కాదు నాయన. 2 పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు 21 వచ్చినాయి. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా. 21 సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్ అయ్యా. నేను మాట చెప్తాను, ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్లు ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ 21 శాసనసభ్యుల్లోనూ 2 పార్లమెంటు సభ్యుల్లోనూ 100% నీ వాళ్ళు కాదయ్యా చంద్రబాబు నాయుడు గారి మనుషులు, లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సరే, నీకు 100% స్ట్రైక్ రేట్ తో నువ్వు గెలిచావు. నువ్వు ఇచ్చిన హామీలేంటి? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని అడుగుతా ఉన్నా. సూపర్ 6 ఏమైంది? సూపర్ 7 ఏమైంది? 143 హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లారు. అక్కడ కాదు 100% స్ట్రైక్ రేటు నీకు ప్రజలు ఇచ్చారనుకుంటున్నావే, ఇక్కడ చేయమంటున్నా. 100% గా నువ్వు హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనపడటం లేదే. నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పుకొచ్చాడండి. ఆయనకి ఉపసం ఉందంట, ఆయన ఆరోగ్యం జడగొట్టుకున్నాడంట రాజకీయాల్లో. మాజీ మంత్రి సయావతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కొట్టిస్తాని మాట్లాడటం దేనికి సంకేతం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ఈ 2 సభల నుంచి, అత్యంత గౌరవప్రదమైన సభల నుంచి నువ్వు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? నీ బుద్ధి, నీ సంస్కారం ఇదని చెప్పదలుచుకున్నావా, లేకపోతే తెలంగాణ ప్రజలకు మరి ఏం నేర్పదలుచుకున్నావో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ, దీన్ని సభ్య సమాజం మరి బుద్ధిజీవులు, మేధావులు గమనించాలి. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ఇవాళ తెలంగాణ ప్రజానికం బాధపడే విధంగా, నొచ్చుకునే విధంగా మరి అదే యూట్యూబర్లను లేకపోతే మీడియాని ఈ విధంగా మాట్లాడటం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం కూడా దీన్ని ఖండించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారి వైఖరి. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటున్నారు, ఎవరైనా సంస్కారం పరిచి మాట్లాడితే బట్టలిప్పి బజార్లో తిప్పుతామని అంటున్నాడు. సంస్కారం మరిచి మాట్లాడితే బట్టలిప్పి బజార్లో తిప్పుతారు. ఇంత గొప్ప సంస్కారాన్ని ఆయన అసెంబ్లీలో ప్రదర్శిస్తున్నాడు. ఇవాళ తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ రాజకీయ సంస్కృతికి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, ఆత్మగౌరవానికి, మొత్తం తెలంగాణ సమాజానికి ఒక మాయని మచ్చలాగా మారింది ముఖ్యమంత్రి గారి మాట తీరు.
తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి గురించి మొన్న రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు చేసిన అత్యంత జుగుప్సాకరమైన, అమానుషమైన, అసభ్యకరమైన వ్యాఖ్యల్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తున్నది. ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా ఖండిస్తారు దాన్ని, బహుశా కాంగ్రెస్ నాయకులు తప్ప, ఆయన అనుయాయులు, ఆయన ఫాలోవర్సు, ఆయన భజన బృందాలు తప్ప ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా ఖండిస్తారు. వరిష్ఠ సంపాదకులు ఖండిస్తున్నారు, మేధావులు ఖండిస్తున్నారు, ఆందోళన వెలిబుస్తున్నారు. ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇవాళ తెలంగాణ పరువు పోతున్నది దేశంలో. ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడతారని, ఇంత అన్యాయమైన భాష మాట్లాడతారని. ఇవాళ ఈ వ్యాఖ్యలు కేవలం దిగజారుడు వ్యాఖ్యలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపే వ్యాఖ్యలు మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే కనీస గౌరవ మర్యాదల్ని కూడా కాలరాచేటువంటి వ్యాఖ్యలు. మామూలు మనుషులు మాట్లాడుకునేటప్పుడు కూడా శుభంగోర్రా పెళ్లి కొడుకు అంటారు. అటువంటిది ఆయన అశుభ సూచకమైన మాట మాట్లాడతాడు నిరంతరం కూడా. ఆయనకు అట్ల తప్ప ఇంకో రకంగా మాట్లాడరాదు. నేతి బీరలో నేయి వెతకలేము, ముఖ్యమంత్రి గారిలో సంస్కారాన్ని వెతకలేము. ఇది వాళ్ళ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యలు కేవలం దిగజారుడు వ్యాఖ్యలు కాదు, మానవత్వాన్ని మంటగలిపే వ్యాఖ్యలు. ఏమన్నాడు ఆయన? ఎంత ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో, ఒక నీచత్వానికి పరాకాష్ఠగా నిలిచినటువంటి వ్యాఖ్యలు. కేసీఆర్ గారి కాలు విరిగిన ఘటనను ప్రజల తీర్పుతో ముడిపెట్టి ఆయన మరణం కోరటం ఏ రకం రాజకీయ సంస్కృతిది? ఎంత నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి, ఎంత వికారమైన మనస్తత్వం. ముఖ్యమంత్రి గారి మనస్తత్వం ఎంత వికృతమైంది, ఎంత శాడిజం దాగి ఉంది ఆయనలో అన్నదానికి ఆ వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయి. నువ్వు వెళ్ళి పరామర్శించి వచ్చినావు కదా, అబ్బా ఎంత హుందాతనాన్ని చూపించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని మీకు సంబంధించిన మీడియా పెద్దలంతా కూడా బాకాలు ఊదారు కదా ఆ రోజు. మరి వాళ్ళు ఈ వ్యాఖ్యలను ఏమంటారు ఆ మీడియా పెద్దలు? ఆ రోజు రాసిన వాళ్ళు, రాతలు రాసిన వాళ్ళంతా, ముఖ్యమంత్రి గారిని ఆహాని పొగిడిన వాళ్ళంతా, సోకాళ్ళు మేధావులంతా. ఒక ఆయన మాట్లాడతాడు, కేసీఆర్ గారు ఇలా కాలు ఊపుతూ రాజకీయాలంటే ఆయనకు ఒక గేమ్ అని మాట్లాడతాడు. ఈ ముఖ్యమంత్రికి రాజకీయాలంటే బ్లేమ్ గేమ్. ఇప్పుడు మాట్లాడు ఆయనకు మాటలు రావా? ఇవాళ ఎవరు కనబడుతున్నారు మీకు రేవంత్ రెడ్డిలో? మన గ్రీస్ తాత్వికుడైన సిసిరో కనబడుతున్నాడా? కార్ల్ మార్క్స్ కనబడుతున్నాడా? లేకుంటే మా తత్వవేత్తలు కనబడుతున్నారా? ఎవరు కనబడుతున్నారు మీకు? ఎటువంటి దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతున్నారు ఆయన? ప్రతిపక్ష నేత గురించి ఆయన అంత అశుభసూచకంగా మాట్లాడొచ్చునా? ఏమన్నా పైగా ఏమంటున్నాడు? వ్యక్తిగతంగా మాట్లాడలేదని వాళ్ళ మంత్రులు సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా టీడీపీ లీడర్ వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చదువుకున్నాడు, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు, నెలకి 3 లక్షల రూపాయలు మాకు పంపిస్తున్నారని ఆ దళిత వృద్ధ దంపతులు చెబితే ఆయన కళ్ళు చెమ్మగిలినాయి. అది ఆయన దళిత వర్గాలకు చేసిన మేలు. చెప్పమనండి పెద్ద వాళ్ళందరూ. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆ జగన్మోహన్ రెడ్డిని నేను ఈ రోజున అడుగుతున్నా, డిడ్ యూ ఎప్పుడు చేశారు మీరు? ఏ ఒక్క దళితుడికైనా మీరు ఉద్యోగం విదేశాల్లో ఇప్పించారా? అబద్ధాలు చెప్పి అందలమెక్కిన ఖ్యాతి మీది పనిచేసి చూపించిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన ఎన్నో కార్యక్రమం చేశారు. జన్మభూమి అని కార్యక్రమం పెడితే అందరూ కూడా విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు, పెద్ద పారిశ్రామిక స్థిరపడిన వాళ్ళు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా మీ గ్రామానికి వెళ్ళండి, మీ జన్మభూమికి వెళ్ళండి. ఆ జన్మభూమికి మీకు చేతనైనంత సాయం చేయండి అంటే నాకు బాగా గుర్తు. ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు నట సామ్రాట్, పెద్ద సినీ నటుడు ఆయన ఆ గ్రామం వెంకట రాఘవాపురం గుడివాడ దగ్గరికి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, జన్మభూమి స్ఫూర్తితో ఈ గ్రామానికి వచ్చాను, ఈ గ్రామానికి కావలసినంత నేను చేయూతనిస్తాను, సాయపడతానని చెప్పడం జరిగింది. ఆ రకంగా అందరిలో స్ఫూర్తి నింపిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. పచ్చదనం, పరిశుభ్రత ఎక్కడనుందా? ఆయన పెట్టింది. ఈ రోజున స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దేశం, ఆ దేశం, ఈ దేశం అని తిరుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా 1996లో పెట్టింది ఇది పచ్చదనం, పరిశుభ్రత. నీ వీధి నువ్వే శుభ్రం చేసుకో. నీ ఇల్లు శుభ్రం చేయటం కాదు, నీ వీధి, నీ వాడ, నీ ఊరు, నీ రాష్ట్రం అంతా శుభ్రం చేసుకోమని చెప్పిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర పరిపాలన పేదవాడి ముంగిటికి వాకిలి ముందుకు తీసుకొచ్చిన విధాత చంద్రబాబు నాయుడు గారు. ఆకస్మిక తనిఖీలని ఉద్యోగులు పనిచేస్తున్నారా లేదని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకాన్ని
ఏర్పాటు చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఈ బిడ్డల్ని ఐటీ రంగంలో మన బిడ్డలందరూ కూడా విదేశాలకు వెళ్ళాలి, సంపాదించుకోవాలి, పేద కుటుంబాల్లో దళిత కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 300 పైన ఇంజనీరింగ్ కాలేజీలకి ఒక్క పెన్ స్ట్రోక్ తోటి పర్మిషన్లు ఇచ్చిన మహానుభావుడు. అందుకే ఈ రోజున రాష్ట్రమంతా ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి తాలూకాలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు రావటానికి వేలాది మంది, లక్షలాది మంది మన బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకోవటానికి, విదేశాల్లో వెళ్ళి సంపాదించడానికి ఇటువంటి విప్లవం తీసుకొచ్చిన మనిషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసి నదుల అనుసంధానం చేశారు. ఆయన 13 లక్షల ఎకరాలు ఈ పట్టిసీమ వల్ల, కృష్ణా గోదావరి జలాల్ని అనుసంధానం చేయటం వల్ల, పట్టిసీమ ఏర్పాటు వల్ల 13 లక్షల ఎకరాలకు నీరందించి ఈ గోదావరి కృష్ణా రైతుల కన్నీరు తుడిచిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అనుసంధానం చేశారన్న మాటల్లో ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా, ఆనాడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చెప్పిన మాటని ఈయన కార్యరూపంలో చూపెట్టిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రైతు మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆపద్బాంధవుడు రైతుల పట్ల అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఆ మహానుభావుడు ఇంకా ఆయన చేసినట్టు కూడా మా నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంత ఉత్సాహంగా సంతోషంగా నాకైతే మనస్ఫూర్తిగా చెబుతూ ఉన్నాను. నేను ఇటువంటి వ్యక్తి ఈ రోజున మనకు రాజకీయ రంగం మీద ఉండటం వల్ల, అటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నా. మహిళా సాధికారత ఈ డ్వాక్రా గ్రూపులు ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా ఉండటానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అందుకే ఈ రోజు రేపు మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన శాసనసభలో అడుగుపెట్టిన దినాన్ని ఒక సంతోషకరమైన రోజుగా, అదొక పవిత్రమైన రోజుగా మన అందరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.